హలో హలో బిజీ పీపుల్. నేనైతే ఇప్పుడు ఒక మంచి మినీ బ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను. ఇదైతే మార్నింగ్ 7:30 అరౌండ్ అయింది. ఇదంతా మా కమ్యూనిటీ అనమాట. నేను ఇక్కడ చూసారా చాలా స్లోగా డోర్ వేస్తున్నాను. ఎందుకు అనుకుంటున్నారు? ఐఎమ్ ఎ వర్కింగ్ మోమ్ అండ్ ఆల్సో ఫీడింగ్ మోమ్. నేను లేవగానే మా వాడు లెగిసిపోతాడు, అందుకే చాలా స్లోగా బయటకు వస్తాను అనమాట. ఇక్కడైతే ఫస్ట్ మార్నింగ్ రిచువల్స్ అన్నీ చేసేసుకున్నాను. ఆ తర్వాత గ్యాస్ అయితే తుడిచేసాను అండ్ రాత్రి తోమిన గిన్నెలు ఉన్నాయి, అవన్నీ అయితే నీట్గా సర్దేస్తున్నాను అనమాట. ఫస్ట్ ఇవన్నీ సర్దుకోపోతే నాకైతే వంట అస్సలు స్టార్ట్ చేయాలనిపించదు. ఫస్ట్ అయితే మా బుడ్డోడికి రాగి జావ అయితే కాసేస్తానమాట. డైలీ రాగి ఆర్ ఉగ్గు ఏదైనా ప్రిపేర్ చేస్తాను. ఇవాళ అయితే ఉగ్గు ప్రిపేర్ చేస్తున్నాను. సో ఇవన్నీ మిక్స్ చేసి వాడికైతే జావ కాసేసి పక్కన పెట్టేస్తాను. లేవగానే అయితే మాత్రం వాడికి ఫస్ట్ జావ పెడతాను. ఇల్లు చూసారా ఎంత మెస్సీగా ఉందో. నైట్ అయితే ఇలా ఉంటుందన్నమాట. సో మార్నింగ్ ఖచ్చితంగా నేను ఇల్లు సెట్ చేసుకుంటాను. సెట్ చేసుకునే వర్క్ చేస్తాను. అక్కడ అవన్నీ కనిపిస్తున్నాయి చూసారా. ఒక మంచి కిచెన్ మేకవర్ వీడియో అయితే మన ఛానల్లో వస్తుంది, స్టే ట్యూన్. అలానే ఇప్పుడు నేను ఇక్కడ మొత్తం అన్ని నీట్గా సర్దుతున్నాను అన్నమాట. ఈ సర్దే లోపు వాషింగ్ మిషన్ అయితే వేసేస్తున్నాను. నేను ఇల్లు సర్దుకునే లోపు వాషింగ్ మిషన్ అయిపోతుంది, ఆ తర్వాత ఆరేసుకోవచ్చు. అలా ఒక్కొక్క పని చేసుకుంటాను అనమాట. చేసుకుని షార్ప్గా 9:30 or 10 వర్క్లో అయితే కూర్చుంటాను. ఇక్కడ చూసారా ఎంత మెస్సీ ఉందంటే, మా వాడు బాల్కనీలో ఉండాల్సినవి అన్నీ కూడా ఇంట్లో తీసుకొచ్చి పెట్టేసి నిన్నైతే శుభ్రంగా పిచ్చ ఆటలన్నీ ఆడేశాడు. ఇవన్నీ సర్ది నాకు ఇల్లు క్లీన్ చేయడానికైతే 1 hour మినిమం పడుతుంది. క్లీన్ చేసి మళ్ళీ మాప్ అయితే పెడతాను. ఇక్కడ సైమల్టేనియస్గా కిచెన్ పని, ఇల్లు క్లీనింగ్ రెండు నేను చేస్తూ ఉంటాను అనమాట. సో ఆమె మల్టీ టాస్కింగ్ మామ్ ఆల్సో. సో ఇక్కడైతే ఎగ్ కర్రీ చేద్దాం అనుకుంటున్నాను. ఎగ్స్ అయితే ముందు ఉడకపెట్టేసుకుంటున్నాను. చాలా కష్టం అనిపిస్తుంది ఒక్కోసారి, నాకు అసలు లేవాలనిపించదు, ఏ పని చేయబుద్ది అవ్వదు. బట్ ఎస్, ఎవరి కమిట్మెంట్స్ వాళ్ళకు ఉంటాయి కాబట్టి నన్ను నేను పుష్ చేసుకొని వర్క్ అయితే చేస్తూ ఉంటా. సో ఈ కార్నర్ నా ఫేవరెట్ అనమాట. దీన్ని చాలా మంచి మేకోవర్ చేయాలని ఉంది, బట్ ఇప్పుడైతే నాకు కుదరదు మా బుడ్డోడితో. ఆల్రెడీ అక్కడ నార్మల్గా పెట్టినవన్నీ పీకేస్తున్నాడు చూసారా ఎలా పడేశాడో. ఇప్పుడు కొంచెం వాడు పెరిగిన తర్వాత అక్కడైతే మంచిగా ప్లాంట్స్ అవి పెట్టి దాన్ని ఒక ఎస్థెటిక్ లుక్ చేయాలని అయితే నాకు ఉంది. ఇక్కడైతే మా వాడు లేచిపోయాడు అనమాట. లేవగానే ఏడ్చుకుంటూ వస్తాడు. కాసేపు ఎత్తుకొని వాడిని ప్యాంపర్ చేయాలి. ఆ తర్వాత అలా బాల్కనీలోకి వెళ్ళి అవంతా చూసుకుంటూ ఉంటాడు. చూసారా నేను పిలవగానే ఎలా తిరుగుతున్నాడో. తిరిగి కాసేపు అక్కడంతా ఆడుకొని ఆ తర్వాత అయితే జావ తింటాడు అనమాట. తిని మళ్ళీ కాసేపు ఆడుకుంటాడు. ఆ తర్వాత అరౌండ్ 10:30 or 11 అలా పడుకుంటాడు. డైలీ 2 times అయితే పడుకుంటాడు. సో ఈ టైంలో నేను వర్క్ చేసుకుంటాను. అలా వాడితో నాకు అయిపోతూ ఉంటుందన్నమాట. సో ఇక్కడైతే నేను ఇల్లు క్లీనింగ్ అయితే చేసుకుంటున్నాను. ఈ ఫస్ట్ కమ్స్ ఫస్ట్ ఇవన్నీ నేను ఫస్ట్ క్లీన్ చేసేసుకుంటాను. చేసుకున్నాకే ప్రశాంతంగా నా మైండ్ పనిచేస్తుంది, లేకపోతే నేను ఫంక్షన్ చేయలేను అనమాట. సో ఇప్పుడైతే చక్కగా టిఫిన్ అయితే తినేస్తున్నాను. టిఫిన్ తినేసి ఇంకైతే వర్క్ స్టార్ట్ చేసుకుంటా. మధ్యలో మళ్ళీ గ్యాప్ ఇచ్చుకుంటూ వంట అయితే. ఇలాంటి మంచి వీడియోస్ ఇంకా మన ఛానల్లో చాలా వస్తాయి అనమాట. డూ ఫాలో ఫర్ మోర్. బాయ్, స్టే